హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు భార్గవి. మా అక్క వాళ్ళ పాప పెళ్ళి గోధుమరాయి వీడియో దీని ముందర మీరు అందరూ కూడా చూడాలంటే హారం సాయి వ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేయండి. గోధుమరాయి తర్వాత పెళ్ళిలో వచ్చే తరువాతి కార్యక్రమం ఇంకేంటండి, పందిర్రాట. పందిర్రాటకి మేమందరం కూడా ముందు రోజు చాలా పువ్వులు అవి అన్నీ తెచ్చి కూడా ఇల్లంతా డెకరేట్ చేసాము. చూసారా, కలర్ఫుల్గా ఉన్నది వీడియో అంతా కూడా. ఈ డెకరేషన్ అదంతా మేమే చేసామండి. నేను మా అక్క వాళ్ళ పిల్లలు అందరం కలిసి చేసాము. ఇంకా మెహందీ ఫంక్షన్ కూడా జరిగింది. ఇప్పుడు మెహందీ ఏంటంటే ట్రెడిషనల్గా ట్రెండీగా కూడా పెడుతున్నారు అందరూను. మెహందీ ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది. నెక్స్ట్ శుభలేఖలు ఇవ్వడానికి మేము అందరిళ్ళకి వెళ్ళి శుభలేఖలు ఇచ్చేసి వచ్చామన్నమాట మేమందరమును. ఇంకా నేను, మా దొడ్డ, మా పిన్ని మేమందరం కలిసి ఇలా సరదాగా కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఇంకా పెళ్లి కూతురు మెహందీ అయితే పెట్టేసుకుంది. మరి మెహందీ ఫంక్షన్కి గుర్తుగా కొన్ని ఫోటోలు ఉండాలి కదండి. అందుకే మేమందరం కలిసి పెళ్లి కూతురుతోటి ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా కలిసి ఇలా సరదాగా కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. మా చిన్నవాడైతే అస్సలు ఫొటోస్కి దొరకడు, కానీ వాడిని ఎలాగో ఒకలా పట్టుకొని ఈ ఫోటోలు అన్నది మొత్తం మీద తీయగలిసాను. ఇంకా పందిర్రాట కోసం పెళ్లి కూతురు రెడీ, సామాన్లు రెడీ, ఇల్లంతా రెడీ, మేము కూడా రెడీ. మరి ఈ వీడియో చూడడానికి మీరు కూడా రెడీయేనా? బయటికి జాగ్రత్తగా లేవండి. ఒకళ్ళు పళ్ళెంతో అక్షతలు, ఒకళ్ళు ప్రసాదం, ఒకళ్ళు పాలు, ఒకళ్ళు వాటర్. अष्टावतनोपद बभोजे सहस्राक्षपर्वयमन गौरीमावाहयं तापयाम पुत्रपक्षात्महे महासेनदमहे तन्न शर्मक प्रचोदयात् त्रिबली देव सुब्रह्मण्यं तापयं पुत्रपक्षात्महे चोरपक्षात्महे
आदित्याय सोमाय मंगलाभ्य च गुरुशुक्रमित्राः वेकरादित्यनवग्रहतमावाहयामि स्थापयामि पूज्यन्द्रस्प्रवामहे च एभ्यः अस्माकमस्तिकिन्द्रदष्टिक्पालकदेवतमावाहयामि स्थापयामि పెట్టేసి అక్షతలు వేసి ఈ పందిర్రాటకి ఏంటంటే పందిర్రాటకి పసుపు రాసి బొట్లు పెట్టి 5 ముత్తైదువులు ఆ పందిర్రాట వేసిన సమయంలో నేరేడు కొమ్మ పాల కొమ్మ మామిడి కొమ్మ ఈ 3 కొమ్మలు కలిపి కడతారనమాట. కలిపి కట్టిన తర్వాత ఆ రాటకి పూజ చేస్తారు. పూజ చేసిన తర్వాత ఆ 4 మూలలా కూడా రాటలను పాతి దాని మీదుగా పందిరి వేస్తారు. పాతకాలంలో అయితే ఆ పందిరి కిందే పెళ్ళిళ్ళు జరిగేవి. పందిర్రాట వేయడం పూర్తయిన తర్వాత వచ్చిన ముత్తైదువులందరికీ పెళ్లి కూతురు చేత తాంబూలం ఇప్పిస్తారు. తర్వాత కార్యక్రమం తలకి నూనె పెట్టి నలుగు పెట్టడం అన్నమాట. దీన్నే హల్దీ ఫంక్షన్ అని అంటారు. ఇప్పటి రోజుల్లో హల్దీ ఫంక్షన్ అంటే ఎంత హడావిడిగా ఉంటుందో కదా. ఈ ఏర్పాట్లు చూడడానికి కూడా అంత కలర్ఫుల్గా ఉంటుంది. ఇంకా వాటర్ జల్లెట్లోంచి పెళ్లి కూతురు తోడు పెళ్లి కూతురు మీద పోస్తూ ఉంటారనమాట. వచ్చిన వాళ్ళందరూ ముత్తైదువులు చిన్న పెద్ద అందరూ కూడా వాటర్తో ఆడడం అంటే ఎవరికి ఇష్టం ఉండదండి చెప్పండి. చాలా ఎంజాయ్ చేస్తారు అందరూ కూడా. ప్రతి ఇంట్లో ఎవ్వరు పెళ్లి చేసినా ఈ హల్దీ ఫంక్షన్ మటుకు చాలా సందడిగా ఉంటుంది. మరి పెళ్ళంటేనే సందడిగా ఉండాలి కదండి. ఇదండి చూశారు కదా మా ఇంటి పెళ్లి సందడి ఇలా జరిగింది. మరి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హారం సాయి వ్లాగ్స్.